రామోజీరావు చంద్రబాబు కుట్రకు నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయన్నారు లక్ష్మీపార్వతి. తెలుగుదేశం పార్టీని స్థాపించిన కేవలం 8 నెలల్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే అనంతరం వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్ను అవమానించి అధికార దాహంతో చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఆగస్టు 25ను చీకటి రోజుగా చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందంటున్న లక్ష్మీపార్వతితో మా ప్రతినిధి దిలీప్ మాట్లాడారు. సో మనతో పాటు మాట్లాడడానికి ఎన్టీఆర్ సతీమణి అలాగే రచయిత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి గారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మేడం మీరు సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఈ రోజున ఉన్నటువంటి దినాన్ని ఆగస్టు 25వ తేదీన ఎందుకు చీకటి రోజుగా మీరు అభివర్ణిస్తున్నారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు జరగాల్సిన అన్యాయం అంతా జరిగిపోయింది. చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పెనుముప్పు జరిగింది. నమ్మిన వాళ్లే చాలా ద్రోహం చేశారు, వెన్నుపోటు గురి చేశారు. 258 సీట్లు ఒంటి చేతి మీద గెలిపించుకున్నటువంటి ఎన్టీఆర్ గారిని కేవలం 8 నెలలు తిరగకుండానే మరి ఆయన భార్య మీద నిందలేసి వెన్నుపోటుకు శ్రీకారం చుట్టిన దుర్మార్గుడు, నీచ రాజకీయాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను రామోజీరావు ఇద్దరూ కలిసి కుట్ర చేసి ఎన్టీఆర్ని దించేయడానికి చేసినటువంటి ఒక దుర్మార్గమైన ప్లాను ఆ రోజు జరిగింది. అంతటి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గారు. ఆ పార్టీని మరి ఆ ఎన్టీఆర్ అంటేనే ప్రజలకు అంత అభిమానం. అన్నిసార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించారు. అలాంటి పార్టీని ఏవో కుంటి సాకులు చూపించి ఏవో అబద్ధాలతో ప్రచారం చేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి చివరకు ఆయన పార్టీ వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ బంధించి చివరకు ఆయన పార్టీ అధ్యక్షుడినే పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఒక దురాగతం అనేది ఈరోజు జరిగింది. ఈరోజు అంటే ఆగస్టు 25వ తారీఖు జరిగింది. అది నిజంగా చరిత్ర మర్చిపోలేనటువంటి రోజు. అది పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో ఈరోజు కనుక చూసుకుంటేనేమో అదే ఎన్టీఆర్ గారి విగ్రహాలను సో ప్రతి ఎలక్షన్లో కానీ ప్రతి దాంట్లో కానీ ఎన్టీఆర్ నామజపం చేస్తూ కూడా ఎన్నికలు వెళ్తున్నారు. అంటే ఎన్టీఆర్ జపం చేయండి చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదంటారు. పూట కాదు గంట కూడా గడవదు. ఇప్పుడు ఆయన వారసుని ఒకరిని పట్టుకొచ్చారు. ఆయన కొడుకుని ఎందుకు పనికిరాని వాడు ఒకడు పనికి మాలినాడు వాడిని తీసుకొచ్చి ఎన్టీఆర్ మనవడుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ అందులో ఒక సహస్రాంశం అంటే 1000వ భాగం కూడా అతనిలో ఆ క్వాలిటీస్ లేవు. వాడికి చదువు రాదు, సంస్కారము లేదు, మూర్ఖత్వం తప్ప. ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మా పార్టీని, మా నాయకుడిని, మా పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా నానా రకాల హింస పెడుతున్నారు. పైగా ఇతని ప్రభుత్వంలో ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయంటే దేవుళ్ళ నగలు కూడా గాజేస్తున్నారు. ఈరోజు నేను చూశాను పెదకాకాండలో అమ్మవారు మంగళసూత్రాలు ఎత్తుకుపోతే ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ లేదు. అట్లాగే తిరుపతిలో పోతున్నాయి, వేరే దేవాలయాల్లో గాజేస్తున్నారు, సింహాచలంలో పోయినాయి. ఇలా దేవుడి సొమ్ములు కూడా గాజేసేటువంటి ఒక చోర్లు, బడా చోర్లు అనమాట. పెద్ద పెద్ద దొంగల ముఠ ఈ తెలుగుదేశం పార్టీలో తయారైంది. క్షేత్రంలో జరిగిన అపచారాన్ని వాళ్ళు ఇంతవరకు సరిచేయకపోవటం అనేది ఈ చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాన్ని పరాకాష్ట అని అనుకుంటున్నారు. సో ఎన్టీఆర్ వారసుడిగా లోకేష్ని అభివర్ణిస్తున్నారు తప్పితే ఎన్టీఆర్కి లోకేష్కి ఎక్కడ కూడా పోలిక ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో న్యూస్ మొత్తంతో కలిసి దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్ నుంచి.